హలో ఫ్రెండ్స్, ఇది అటుకుల మిక్చర్. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి. ఎండలో అటుకులను ముందు ఎండలో పెట్టాలి. తర్వాత ఒక దలసరి కళాయిలో వేసి కలుపుతూ ఉండాలి. చాలా విటమిన్స్ అండి ఇది. ఆయిల్ తక్కువ, తాలింపుకే ఆయిల్ ఉండాలి అంతేని. మనం చేతితో పట్టుకుంటే నలిగిపోవాలి, పిండి అయిపోవాలి. అలాగ అటుకులు సిమ్లో వేపాలండి. ఒక కళాయిలోని ఆయిల్ వేసి శనగపలుకులు వేయండి. నీట్గా ఏగాలి. ఆవాలు కూడా వేయాలండి. శనగపలుకులు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ అండి. చాలా విటమిన్స్ అండి ఇవి. చూడండి, నేను నట్స్ అన్నీ వేస్తాను. ఆ నట్స్ చాలా మంచిది. వెల్లుల్లిపాయ గుడ్లు వేయండి. అలా కలుపుతూ ఉండాలండి. బాదం పప్పు వేయండి. మీ ఇష్టం, అది వేస్తే మంచిదండి. బాదం పప్పు అలా కలుపుతూ ఉండాలండి. పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే మంచిదండి. కొంచెం కారం వేయాలండి, ఒక అర స్పూను. పంచదార అటుకుల్లో వేయాలండి. పక్కనే ఉంది అటుకుల్లో. పచ్చిమిరపకాయలు నేను వేస్తాను, మీరు పేస్ట్ వేస్తే మంచిదండి. స్మెల్ బాగుంటుంది. అలా కలుపుతూ ఉండాలండి మెల్లిగా. వేపించి శనగపప్పు వేయాలండి. చాలా హెల్దీ అండి ఇది. ఆయిల్ లేని మిక్చరు. గుమ్మడి గింజలు వేయండి. అన్ని నట్సేనండి, అన్ని విటమిన్సేని. ఒకసారి ట్రై చేయాలి మీరు. దోస గింజలు వేయండి. కలపాలండి. అలాగా కలుపుతూ ఉండాలండి. ఇంగువ కూడా వేయాలండి. ఇంగువ కూడా వేసి కలపాలండి. కరివేపాకు ఎంత వేస్తే అంత టేస్ట్ అండి. మీ ఇష్టం అది. నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఇది. ఈ పక్కన ఇలాగా పొయ్యి మీదే ఉండాలండి. ఇది సిమ్లో ఉండాలండి. బాగా కలుపుతూ ఉండాలి. లాస్ట్లో జీడిపప్పు వేయండి. కలపాలండి. బాగా వేగాలి. అలా కలుపుతూ ఎర్రగా వేగాలండి అన్నీను. చల్లగా అయిన తర్వాత ఈ అటుకుల్లో కలపాలండి. సాల్ట్ కూడా మీకు తగినంత వేసుకోండి. పసుపు కూడా వేయాలండి. ట్రై చేయండి మీరు ఒకసారి. ఈ చిన్న చిన్న వీడియోలు మీరు అందరూ చూడాలండి. మీరు చూస్తారని నా కోరిక. నీట్గా కలపాలండి. మొత్తం అంతా కలిసినట్టు కలాలండి. చల్లగైన తర్వాత డబ్బాలతో పెట్టండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.